నమస్తే. ఈరోజు ధర్నా చౌక్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళ సమస్యలపై కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి వాటికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు చాలామంది అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సో మరి దాదాపుగా మీరు ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. సో గతంలో 700 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం ప్రకటించింది, జియోలు కూడా రావడం జరిగింది. సో మళ్ళీ మరి ధర్నాలు ఎందుకు చేస్తూ ఉంటారు? సో మీ సమస్యలు ఏంటి, ఏం చెప్పగలరు? మేము మార్చి 2024 తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులం. అయితే మార్చి నుండి గత మాసం డిసెంబర్ వరకు ఇప్పటి వరకు మనకు దాదాపుగా 20,500 మంది రిటైర్డ్ కావడం జరిగింది. అయితే ఇందులోపల ప్రధానంగా ఏంటిదంటే మార్చి 2024 తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షనరీ బకాయిలు, అంటే మాకు జీపీఎఫ్ కావచ్చు, లేకుంటే కమిటేషన్ కావచ్చు, లేకుంటే గ్రాట్యుటీ కావచ్చు, లేకుంటే లీవ్ ఎన్కాష్మెంట్, అలాగే జిఐఎస్, ఇలా ఏది కూడా ఇప్పటి వరకు చెల్లించడం జరగలేదు. గత ఈ దాదాపుగా 2 సంవత్సరాల కాలం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏమంటుంది అంటే, మేము బాగా చాలా ఆందోళన చేసినటువంటి సందర్భంలో నెలకి 700 కోట్లు మీకు దీనికి సంబంధించినటువంటి ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇందులోపల 700 కోట్లు దేనికి ఇస్తున్నారు అంటే, ఇది అంటే పెండింగ్ బిల్స్ అంటున్నారు. పెండింగ్ బిల్స్లో ఎవరు వస్తారు? ఉద్యోగులు వస్తారు, రిటైర్మెంట్ పర్సన్స్ వస్తున్నారు. సో అందులోపల మాకు అంటే రిటైర్డ్ పర్సన్స్కి చెల్లించాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది జస్ట్ 15 to 20% లోపలే వస్తుంది. అంటే 700 కోట్లు కొద్ది శాతం మాత్రమే మాకు చెందుతుంది. అంటే ఇప్పుడు దాదాపుగా మాకు ఇప్పటి వరకు ఈ 20,500 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు కొద్ది మందికి మాత్రమే, దాదాపు 1000 నుంచి 1500 మందికి మాత్రమే జీపీఎఫ్ అకౌంట్లు డబ్బులు గత అంటే 2024 డిసెంబర్ వరకు చెల్లింపడం జరిగింది. ఇక మిగతా వాళ్ళకు కొంతమందికి ఫైర్ వీళ్ళు కానీ అట్లా కోర్టుకు పోయినటువంటి వాళ్ళకు కొంతమందికి చెల్లించడం జరిగింది. ఇదే మిగతా వాళ్ళు కోర్టుకు పోయినటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా వచ్చినాయి, దానికి కాంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. సో మరి ఇన్ని వరకు దాదాపుగా ఇప్పటి వరకు మాకు చెల్లించేటువంటి ఓన్లీ పెన్షనే వస్తుంది. ఈ పెన్షన్ కూడా మాకు చెల్లించాల్సినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి అమౌంట్కు ఇంట్రెస్ట్ కూడా కాదు. మాకు జస్ట్ 40%, అంటే మాకు రెగ్యులర్ శాలరీ సర్వీస్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి శాలరీకి దాదాపుగా 40 to 45% మాత్రమే వస్తుంది. అంటే మాకు వచ్చేటువంటి టోటల్ ఇన్కమ్ ఏదైతే ఆఫ్టర్ రిటైర్మెంట్ వచ్చేటువంటి ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా అది కాదు. ఇప్పుడు నేను రిటైర్డ్ అయినప్పుడు దాదాపు నేను సంవత్సరం అవుతుంది రిటైర్డ్ అయ్యి. అప్పుడు మా బిడ్డ పెళ్లి చేయాలి. నేను పెళ్లి చేయాలనుకుని నేను ఒక 20 తులాల గోల్డ్ తీసుకోవాలనుకున్నా. అప్పుడు 75,000 80,000 ఉన్నటువంటి డబ్బు నాకు అమౌంట్ అప్పుడే వచ్చేస్తే నేను కొనుక్కునేవాడిని. ఇప్పుడు దాదాపుగా 1,60,000 పైగా రేటు పెరిగింది. నేను ఎప్పుడు కొనాలి, ఎలా పెళ్లి చేయాలి? అలాగే నాకు ఈ ఇంటికి సంబంధించినటువంటి ఇల్లు నిర్మాణం చేసుకున్నాను. మాకు ప్లాన్ ఏంటంటే రిటైర్మెంట్ అమౌంట్ వస్తుంది, దాని తర్వాత మేము వెంటనే ఎస్ సార్, మేము రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మా డబ్బులకు మాకు హౌసింగ్ లోన్ క్లియర్ చేసేసుకొని హాయిగా, యాక్చువల్గా మేమేంటిది, మీరు ఇక విశ్రాంతి తీసుకోండి, 61 సంవత్సరాలు నిండిపోయినాయి, హాయిగా పిల్ల పాపలు మనవరాళ్ళతోటి హ్యాపీగా ఉండండి అని మమ్మల్ని రిటైర్ చేశారు. కానీ ఇలా రోడ్ పాలు చేసి మమ్మల్ని అవిశ్రాంత ఉద్యమం చేయడానికి దాదాపుగా మేము సంవత్సరం నుంచి ఉద్యమం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది, టైంకి జీతాలు ఇవ్వట్లేవు, ఈ డిఏలు పిఆర్సీలు ఇవ్వట్లేవు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో పెట్టింది. మీకు సంబంధించిన సమస్యలన్నీ రిలీజ్ చేస్తామని చెప్పేసి కావచ్చు, ఇదంతా క్లియర్ చేస్తామని చెప్పింది. మరి ఏంటి, మరి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది ప్రభుత్వం వచ్చి, ఏమైనా క్లారిటీ ఇస్తుందా? గత ప్రభుత్వాన్ని మాకు జీతం ఒకటి, కొన్ని అంశాల లోపల ప్రభుత్వం అది తప్పిదాలు చేసింది కాబట్టి దాన్ని ఓడగొట్టడం జరిగింది. అంటే దానిలో మా పాత్ర కూడా ఉంది, మా ఎంప్లాయీస్ కూడా చాలా వరకు జరిగింది. సో అప్పుడు మాకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పిఆర్సీ ఇస్తాము, డిఏలు ఇస్తాము, అలాగే మీ రిటైర్మెంట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు క్లియర్ చేస్తాము, మీకు 317 జీవో అన్నారు, అన్నీ మేము క్లియర్ చేస్తాం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? గత ప్రభుత్వము చేసినటువంటి తప్పిదాల వల్లనే ఈ సమస్య వస్తుంది అన్నారు.
గత ప్రభుత్వాల వల్ల వచ్చేటువంటి సమస్య అయితే మరి నువ్వు మేనిఫెస్టోలో ఆ విషయం మీకు తెలుసు కదా ముందుగానే. అలాంటప్పుడు దాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప అది సరైనది కాదని మేమందరం అనుకుంటున్నాం. డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, కొంచెం మీరే అర్థం చేసుకోవాలి. అటు పథకాలు ఇవ్వమంటారా, ఇటు మీకు సంబంధించిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయమంటారా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సో దీనికి మీరు ఇచ్చేస్తాం. ప్రభుత్వానికి అదే ఆర్థిక పరమైనటువంటి సమస్య ఉన్నట్టయితే మరి ఏ స్కీమ్ ఆగుతుంది? వేరే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఏ స్కీమ్ ఆగింది? అందాల పోటీలు పెట్టారు, మరి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అలా వచ్చింది. మరి అలాగే మొన్న మెస్సీ ఫుట్బాల్ గేమ్ ఆడారు, మరి ఇదే ఎట్లొచ్చింది అమౌంట్? మరి నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకో తింటారా, నన్ను వండక తింటారా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి వీటికి డబ్బులు ఎలా చెల్లించారు? మరి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఇప్పుడు షాదీ ముబారక్ కానీ అది ఏది ఆపమంటున్నాను అన్నారు, మరి ఏది ఆపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే సరైనటువంటి వ్యక్తులకు చెందించాలనో వాళ్ళకు సరైన విధంగా చెల్లించినట్టయితే సమస్యలు ఏది రావు. కానీ వాళ్ళు చేసేటువంటి తప్పిదాలను అంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను దాన్ని హైలైట్ చేసుకుంటూ దానివల్లనే ఈ సమస్య అవుతుంది అనేది చాలా పొరపాటు. ఈ ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలుసు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని కాదు, డబ్బు కూడా ఉంది. కానీ మాకు మా సొంత శాలరీ నుంచి జీపీఎఫ్, అలాగే జిఐఎస్, అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ మా సర్వీస్ లోపల మేము ఇప్పటి వరకు లీవ్లు ఉంటాయి. మాకు టీచర్ల కంటే దాదాపు ఇయర్లీ 6 ఈఎల్స్ వస్తాయి, ఎర్నల్ లీవ్స్ వస్తాయి. ఈ 6 మేము మెల్లమెల్లగా దాన్ని వాడుకోకుండా కూడబెట్టుకొని 300 వరకు మేము వాటిని ఎన్కాష్ చేసుకోవచ్చు. అంటే మేము యూజ్ చేసుకోకుండా మాకు రిటైర్మెంట్ అయితే ఆ రకంగా మాకు ఉపయోగపడుతుంది కదా తర్వాత సర్వీస్ లేనప్పుడు అనేది మేము అనుకున్నాం. కానీ ఈ రకంగా అలాగే జీపీఎఫ్లో 6.2% మాకు శాలరీ లోపల బేసిక్ పేలో డిడక్ట్ కావాలి. కానీ మేమేమనుకున్నాం 6.2% చేస్తే అది రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు లంసం పెద్ద మొత్తంలో రావాలి. కాబట్టి మాకు దాదాపుగా మేము 15,000, 20,000, కొంతమంది 25,000 అట్లా. ఎందుకంటే రిటైర్మెంట్ అయినాక లంసం ఒక్కసారి వస్తుంది. ఇప్పుడు మేము రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి దానికి జీపీఎఫ్కి సంబంధించినటువంటి చెక్కులు ఇష్యూ చేస్తారు. మరి అప్పటి నుంచి మా అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వరు. మరి ఈ సంవత్సరం దాటింది, సంవత్సరం దాటిన తర్వాత మాకు ఇంట్రెస్ట్ ఎవరు పే చేయాలి? జిఐఎస్ ఉంది, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ మాకు ఇప్పుడు వర్తించదు, ఎందుకంటే యు ఆర్ రిటైర్డ్ పర్సన్. కాబట్టి మరి ఇప్పుడు ఆ అమౌంట్ ఇస్తే మాకు రిటైర్డ్ పర్సన్స్గా ఉండం కదా మేము. అంటే రిటైర్డ్ అమౌంట్ మాకు అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే మాకు సమస్య ఉండదు కదా. కానీ ఇదంతా కూడా ప్రభుత్వం మమ్మల్ని చాలా బాధ పెడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 50-55 మంది ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ మా డబ్బులు వెంటనే చెల్లించాలి, ఏకమొత్తంగా చెల్లించాలి. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు మనకు డబ్బులు లేదు అని ఏదో సాకులు చెప్తుంది కదా, ఒకవేళ దానికి సంబంధించి మాకు కొన్ని కమిటేషన్ తర్వాత ఇచ్చినా పర్వాలేదు, కానీ మిగతా డబ్బులు వెంటనే చెల్లించాలి అని మేము. అవును, మేము ప్రభుత్వానికి కంప్లీట్గా వ్యతిరేకంగా ఓటు వేయడానికి. ఎందుకంటే మా సమస్యను చెప్పుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మా సమస్యను తీర్చినప్పుడు మేము ప్రభుత్వానికి ఎందుకు ఓటేస్తాం? కాబట్టి మేమందరం కూడా ఈ రిటైర్డ్ పర్సన్స్ అందరు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఓటు వేయడానికి. మాకు ఈ ఎలక్షన్ కంటే ముందు ఒకవేళ మాకు సాల్వ్ చేసినట్టయితే మేము ఆలోచిస్తాం. కాబట్టి మేము ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఇప్పటి వరకు ఉంటామని తెలియజేస్తాం.